అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ అన్న టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి? దీని అవసరం ఏంటి? ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్, ఫోలిక్ యాసిడ్ అన్న టాబ్లెట్ ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రమే వాడాలి అని ఏం లేదండి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న లేడీస్, లేదా పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే ఆ లేడీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి అని ఆ కపుల్ డిసైడ్ అవుతారు, డిసైడ్ అయిన వెంటనే మీరు ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీ రాక ముందే మీరు ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తే దాన్నే మనం ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే మీరు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. ఎలా ఇది హెల్ప్ అవుతుంది? ఎంతవరకు కరెక్ట్ ఇలా ముందే స్టార్ట్ చేసేయడం టాబ్లెట్? మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళేటప్పుడు న్యాచురల్గా, ఇప్పుడు జనరల్ పాపులేషన్లో ఒక భర్త భార్య కలిసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటామండి, ఒక 10-15% దాకా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువగా మిస్క్యారేజ్ అయినప్పుడు జన్యు పరంగా తయారైన పిండంలో ఏదో లోపం ఉండి ఆ రీజన్ వల్ల ఇలా జరిగిందేమో అని డాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మరి ఎలా ఈ రిస్క్, అంటే ఒక అబ్నార్మల్ పిండం తయారయ్యే రిస్క్ని ఎలా మనం తగ్గించగలము అని ఎంతో స్టడీస్, రీసెర్చ్ జరిగినప్పుడు ఒక టాబ్లెట్, ఆ మ్యాజికల్ టాబ్లెట్ వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్. సో ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్? మన బాడీలో వెళ్ళినప్పుడు ఇన్సైడ్ అవర్ బాడీ ఈ ఫోలిక్ యాసిడ్ ఆ సెల్స్లో ఉన్న డిఎన్ఏ, మన జెనెటిక్ మెటీరియల్ తయారవ్వడానికి, బేబీలో ఆర్గన్స్, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ ఇవన్నీ ఫార్మేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అందుకనే ఫోలిక్ యాసిడ్ మన బాడీలో కరెక్ట్ అమౌంట్లో లేకుండా ఉన్నప్పుడు, డెఫిషియన్సీతో మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయిన బేబీలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు హై ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కంటే 1 month ముందు నుంచే మీరు స్టార్ట్ చేసినట్టయితే 70% దాకా బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ని మనము తగ్గించగలుగుతున్నాము. ఇది స్టడీ ప్రూవెన్. ఎంత స్టడీ ప్రూవెన్ అంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ వెళ్ళినా కూడా మీకు 3 టాబ్లెట్స్ అయితే ఫ్రీగా ఓవర్ ద కౌంటర్ ఇస్తారండి. దట్ ఈస్ ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్స్. నో ఇది కాకుండా గవర్నమెంట్ మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేసేది టీకాలు, వ్యాక్సిన్స్ ఫర్ ద బేబీస్. ఎందుకు గవర్నమెంట్ ఈ పర్టిక్యులర్ మెడిసిన్స్ని లేదా ఈ వ్యాక్సిన్స్ని మాత్రమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది పాపులేషన్కి? ఎందుకు మిగతా టాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు కదా? బీపీ టాబ్లెట్లు ఉన్నాయి, షుగర్ టాబ్లెట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఫ్రీగా దొరకచ్చు కదా. ఇవి ఒక్కటే ఎందుకు ఇస్తున్నాయి? ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళండి, లేదా ఏదైనా ఎవరికైతే రిపీటెడ్గా అబార్షన్లు అవుతున్నాయో వాళ్ళకి వేరే వేరే మెడిసిన్స్, ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాము. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఎందుకు ఈ 3 టాబ్లెట్లనే స్పాన్సర్ చేస్తుంది? సో ఎన్నో మిలియన్స్, అంటే లక్షల కోట్లల్లో టెస్టులు జరిగినప్పుడు పక్కాగా ప్రూవ్ అయింది ఈ టాబ్లెట్ వల్ల బెనిఫిట్ ఉంది లేడీకి ప్రెగ్నెన్సీలోని. సో అందుకనే ఇండియాలో కూడా గవర్నమెంట్ మనకు ఫార్వర్డ్ వచ్చి స్పాన్సర్ చేస్తున్నారు ఈ మెడికేషన్. సో ఐ వుడ్ సే ఎనీ లేడీ ప్రెగ్నెన్సీ తర్వాత అని కాదు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి. అండ్ డోసేజ్ అడుగుతారండి, ఎంత డోసేజ్ వాడాలని. మన బాడీలో మనం వేసుకున్న టాబ్లెట్ ఆ డోస్ పూర్తిగా మనకు బాడీకి అందదండి. మనం మింగిన తర్వాత మన స్టమక్లో యాసిడ్ ఉంటుంది, లేదా ఆ తర్వాత మన మోషన్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ సర్టన్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ మనకు లూజ్ అవుతూ ఉంటాం. మెటబాలిజం అంటాం, మన బాడీలో జరిగే మెటబాలిజం వల్ల. సో ఇవన్నీ దాటుకొని మన బ్లడ్ లెవెల్స్లోకి ఎంటర్ అయిన డ్రగ్ మనకు ఎంత కాంపనెంటో అది మనకు ఉపయోగపడుతుంది. అందుకనే ఫోలిక్ యాసిడ్ కనీసం మనం 5 milligrams ఓరల్గా మనం టాబ్లెట్ ఇంటేక్ చేసుకోగలిగితే మనకు రిక్వైర్డ్ లెవెల్లో ఫోలిక్ యాసిడ్ బ్లడ్ రీచ్ అయ్యి డెస్టైన్డ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. థ్యాంక్ యూ.